Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic freely falling body. అంటే వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో వర్క్ ఎనర్జీ థియరం గురించి పార్ట్ 1లో డిస్కస్ చేసాం. పార్ట్ 2లో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి డిస్కస్ చేస్తాం. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అండి. దీంట్లో ట్యాగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, 2 క్వశ్చన్స్, 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 ప్రాబ్లమ్స్ కూడా మనం చేయవలసి ఉంటుంది. ఈ రోజు క్లాస్లో మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి అండ్ ప్రాబ్లమ్స్ గురించి ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ బిగిన్. ఓకే, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు? స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనండి, దీనికి స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఓకే, అందరికీ తెలిసిన స్టేట్మెంట్ ఇది, మన 10th క్లాస్లో కూడా నేర్చుకుంటాం ఇది. ఓకేనండి, చూడండి. Energy can neither created nor be destroyed, but one form of energy is converted into another form of energy. Okay, one form of energy is converted into another form of energy. Okay, so దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎలా రాయాలి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుని ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్నాను, ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఓకే, దీనికి ఒక బల్బ్ కనెక్ట్ చేశాను. ఓకే, దిస్ ఈస్ ద వైర్ అండ్ బల్బ్. ఓకేనండి, అండ్ బల్బ్. ఓకేనమ్మా, అండ్ బల్బ్. సో బ్యాటరీ ఈజ్ ద కెమికల్. దిస్ ఈస్ ద, ఈ బ్యాటరీ లోపల ఉన్న ఎనర్జీని కెమికల్ ఎనర్జీ అంటాం. అంటే సిఈ మీన్స్ కెమికల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ కరెంట్ ఎలా పాస్ అవుతుంది? దిస్ డైరెక్షన్. Chemical energy is converted into electrical energy. Chemical energy is converted into electrical energy. Electrical energy is converted into light energy. Light energy. Light energy is converted into heat energy. చూడండి, this is the chemical energy. Chemical energy is converted into electrical energy. Electrical energy is converted into light energy. Light energy is converted into heat energy. ఏ ఫామ్ అయినా ఎనర్జీ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఎనర్జీ కెన్ నైదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ one form of energy is converted into another form of energy. That is called law of conservation of energy. Just మీకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ఎగ్జామ్ లో మనం రాయనవసరం లేదు, జస్ట్ మనం స్టేట్మెంట్ రాసి ఆ స్టేట్మెంట్ రాస్తే సరిపోతుంది. ఓకే, దీనికి ప్రూఫ్ ఏంటి అనేది మనం చూద్దాం ఈ క్లాస్లో. ఓకేనా, దీనికి ప్రూఫ్ చూద్దాం. ఓకే, ప్రూఫ్. ఓకే, ప్రూఫ్ ఏంటంటే కన్సిడర్, ప్రూఫ్ చూడండి, కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m, dropped from a height h, okay, above the ground. And just above the ground. ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంకా ఉంటుంది, చూద్దాం. అని కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m dropped from a height h above the ground. ఓకే, దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చూద్దాం క్లియర్ గా. ఓకే, ఎగ్జామ్ లో మనం ఇది రాసి దాని ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏంటంటే కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m dropped from a height h. Okay, this is the body of mass m. And this body name is A. Okay, this is the ground. ఎంత హైట్ లో ఉంచాం? గ్రౌండ్ నుంచి h హైట్ లో ఉంచాం. From the ground height h.
ఓకే, ఈ బాడీ అనేది ఎక్కువ ఉండిపోదు కదండి. ఈ బాడీ మనం రిలీజ్ చేసినప్పుడు అది గ్రౌండ్ దగ్గర నుంచి హెచ్ హైట్లో ఉంది. హెచ్ హైట్లో ఉన్నప్పుడు అది ఏ నుంచి బికి రీచ్ అవుతుంది, బి నుంచి గ్రౌండ్కి రీచ్ అవుతుంది. అంటే సెకండ్ 3 పాయింట్స్ తీసుకున్నాం. ఓకే అండి, ఆ బాడీ అనేది ఒక ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని తీసుకున్నాం. ఇది ఎక్స్ డిస్టెన్స్ అంటే దీని పొజిషన్ బి అనుకున్నాం. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి మనకి ఎక్స్. ఓకేనమ్మా, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. గ్రౌండ్కి రీచ్ అయింది సర్టెన్ టైం తర్వాత, అది కొద్ది టైం తర్వాత గ్రౌండ్కి రీచ్ అయింది. అది సి పాయింట్ అనుకుందాం. గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉంటుంది మనకి, టోటల్ హైట్ నుంచి ఎక్స్ తీసింది అంటే హెచ్ మైనస్ ఎక్స్. ఓకేనమ్మా, ఏ అనే బాడీ ఇక్కడ రిలీజ్ చేశాను, ఇక్కడ రిలీజ్ చేశాను. ఇది గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ ఏ అనుకోండి, అది ఇక్కడ నుంచి ఎలా ట్రావెల్ చేసింది ఎక్స్ డిస్టెన్స్. ఇది బి అనుకోండి, బి నుంచి మళ్ళీ గ్రౌండ్కి వచ్చింది, అది హెచ్ మైనస్ ఎక్స్ అనుకోండి. ఓకేనండి, హెచ్ హైట్లో ఉన్న బాడీ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, తర్వాత అది హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. ఓకేనండి, దీనికి ఫస్ట్ ఎట్ ఏ దగ్గర ఎనర్జీ అంతా మనం ప్రూవ్ చేద్దాం. ఎట్ ఏ దగ్గర ఎనర్జీ అంతా ప్రూవ్ చేద్దాం. ఎట్ ఏ దగ్గర ఎనర్జీ కావాలంటే ఫస్ట్ హెచ్ హైట్లో ఉంచాం. అది ఏ నుంచి బికి రీచ్ అయింది అంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఆ బాడీ హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది. ఏ దగ్గర ఎనర్జీ అంతా ప్రూవ్ చేద్దాం. ఏ దగ్గర ఎనర్జీ అంటే ఇప్పుడు మనకి హైట్ ఎంత అండి, మనకి క్యాపిటల్ హెచ్ అనుకున్నాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని తీసుకున్నాం. ఓకేనా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ హైట్లో ఉంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు మీకు, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు. ఒకసారి మనం పక్కన రాసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ అని. ఓకేనమ్మా, అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అని. ఈ ఫార్ములాస్ రెండు అందరికీ తెలిసినవి. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు హెచ్ దగ్గర అంటే ఏ దగ్గర ఎంత హైట్ ఉందంటే హెచ్ హైట్ లో ఉంది కాబట్టి ఎంత ఎనర్జీ ఉందంటే ఎంజిహెచ్ ఎనర్జీ ఉందని చెప్పాలి. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ దగ్గర ఎంత అండి, ఎంజిహెచ్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి ఎంజిహెచ్ అనమాట. అంటే హెచ్ ప్లేస్ లో నేను హెచ్ రాసుకున్నాను. కైనెటిక్ ఎనర్జీ ఎట్ ఏ దగ్గర కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎం ఇంటూ విఏ స్క్వేర్ అని రాస్తున్నాను. అంటే ఏ దగ్గర ఉన్న వెలాసిటీ. ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి నువ్వు ఎటువంటి ఫోర్స్ అప్లై చేయవు కాబట్టి ఇక్కడ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. ఒక బాడీని రిలీజ్ చేసినప్పుడు వెలాసిటీ 0, ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. సో ఇది ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ ఏ 0. ఓకేనమ్మా, అంటే సిన్స్ VA ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0. VA ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి VA ప్లేస్ లో 0 రాస్తే హాఫ్ ఎం ఇంటూ 0. టోటల్ గా కైనెటిక్ ఎనర్జీ 0. సో కైనెటిక్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 0. టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా ఎంజిహెచ్. ఓకే, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. అంటే ఇక్కడ మన టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది ఇక్కడ మనకి, టోటల్ ఎనర్జీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. హెచ్ దగ్గర ఎంత ఎనర్జీ ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉందండి, ఎంజిహెచ్ ఎనర్జీ ఉంది. అదే బాడీ బికి రీచ్ అయింది. బికి రీచ్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ ఉందో చూద్దాం. ఎట్ బి దగ్గరికి వచ్చింది. ఎట్ బి దగ్గర ఎంత ఎనర్జీ చూద్దాం. ఎట్ బి దగ్గర ఎనర్జీ కావాలి అంటే ఇప్పుడు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. బి అనే బాడీ ఎంత హైట్ లో ఉంది గ్రౌండ్ నుంచి, హెచ్ మైనస్ ఎక్స్ హైట్ లో ఉంది. అంటే హైట్ నువ్వే రాస్తావు, హైట్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఎంత హైట్ లో ఉంది మనకి హెచ్ మైనస్ ఎక్స్ హైట్ లో ఉంది. సో ద టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్. హెచ్ ప్లేస్ ఇది రాసుకోండి, mg into h minus x. So potential energy mgh minus mgx. Okay, this is the potential energy.
ఓకే రండి, నెక్స్ట్ కంటిన్యూషన్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి చూద్దాం. దీన్ని నోట్ చేసుకున్నాము ఒకసారి, బోర్డు మీద ఉన్నది. ఓకే, నెక్స్ట్ నేను బోర్డు మీద ఎలాగైతే రాసిన యాస్టిస్గా మీరు ఎగ్జామ్లో అలా రాస్తే సరిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ బి దగ్గర అంతా చూద్దాం. అంటే హాఫ్ m ఇంటూ బీబీ స్క్వేర్, హాఫ్ m ఇంటూ బీబీ స్క్వేర్. ఇప్పుడు బి దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుంది, ఎందుకని అది మిడిల్ పాయింట్లో ఉంది. అంటే ఏ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది కానీ బి దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఆ బి దగ్గర వెలాసిటీ అంతా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, వెలాసిటీ అట్ ఏ 0, వెలాసిటీ అట్ ఏ 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ, అంటే u ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అట్ బి దగ్గర వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు vb అని రాద్దాం. ఓకేనమ్మా, బి దగ్గర వెలాసిటీ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందమ్మా? s ఈజ్ ఈక్వల్ టు x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. s ఈజ్ ఈక్వల్ టు x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో యాక్సలరేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, యాక్సలరేషన్ ఈజ్ పాజిటివ్. ఓకే, పైనుంచి కిందకి వస్తుంది కాబట్టి యాక్సలరేషన్ అనేది పాజిటివ్ లో ఉంటుంది. g యూజింగ్ దిస్ కైనమాటిక్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకే, v వాల్యూ అంటే ఎంత? vb స్క్వేర్, u వాల్యూ 0, 2 ఇంటూ e అంటే g, s అంటే x. సో vb స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 టోటల్ ఎనర్జీ అట్ ఏ. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2 అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం vb స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 లో రాద్దాం. 2 లో రాస్తే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? హాఫ్ m ఇంటూ vb స్క్వేర్ అంటే 2gx. ఓకే, మనకి 2 క్యాన్సిల్ అయిపోయి mgx మిగులుతుంది. ఓకేనమ్మా, అంటే బి దగ్గర కైనెటిక్ ఎనర్జీ mgx, బి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ mgh మైనస్ mgx. టోటల్ ఎనర్జీ ఎంత? ఓకే, టోటల్ ఎనర్జీ అట్ బి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ ప్రూవ్ చేసాం కదమ్మా, అదంత mgh మైనస్ mgx. ఓకే, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంతమ్మా? mgx. కైనెటిక్ ఎనర్జీ mgx అంటే mgx క్యాన్సిల్ అయిపోతుంది, మనకు మిగిలింది mgh. అంటే టోటల్ ఎనర్జీ అట్ బి దగ్గర ఎంత వచ్చిందమ్మా? mgh. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏ దగ్గర ఎంత ఎనర్జీ వచ్చిందమ్మా? mgh వచ్చింది. బి దగ్గర ఎంత ఎనర్జీ వచ్చిందమ్మా? mgh వచ్చింది. అంటే ఒక ఎనర్జీ అనేది energy is converted into another form of energy. అంటే ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత ఉందో బి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఎంత అంటే mgh. సో నెక్స్ట్ ఎట్ సి దగ్గర అంటే ఇక్కడ గ్రౌండ్ దగ్గర ఉంది కాబట్టి హైట్ లేదండి. ఇక్కడ హైట్ లేదు కాబట్టి హైట్ h ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 0. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది ఇక్కడ? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh కాబట్టి 0, అంటే h ప్లేస్ లో 0 రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ అంతా చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ కావాలనుకోండి, ఓకే, హాఫ్ mvcc స్క్వేర్. ఓకే, దీని ఈక్వేషన్ ఏమనుకోవచ్చు? ఇక్కడ ఈక్వేషన్ 4 అనుకుందాం. సో మనకి సి దగ్గర రీచ్ అయింది కాబట్టి సి దగ్గర బాడీ గ్రౌండ్ రీచ్ అవుతుంది కాబట్టి ఒక వెలాసిటీ ఉంటుంది. ఇంటి ఏ దగ్గర వెలాసిటీ 0 అవుతుంది? గ్రౌండ్ టచ్ చేసే ముందు ఒక వెలాసిటీ ఉంటుంది కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫైనల్లీ వెలాసిటీ vc అండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే s ఈజ్ ఈక్వల్ టు h. ఎంత యాక్సలరేషన్ అంటే a ఈజ్ ఈక్వల్ టు g. అంటే యూజింగ్ దిస్ కైనమాటిక్ ఈక్వేషన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v అంటే ఎంత? ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ అంటే vc స్క్వేర్ 0 ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 0 అంటే 2 ఇంటూ a అంటే g, s అంటే h. సో ఇక్కడ మనకి దిస్ వాల్యూ అంటే vc స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 4 లో రాసేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు
ఆఫ్ m ఇంటూ vc స్క్వేర్ ప్లేస్ లో 2gh రాద్దాం. ఓకే, సో మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది, mgh మిగులుతుంది. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అట్ వే. ఇప్పుడు నాకు టోటల్ ఎనర్జీ కావాలనుకోండి, టోటల్ ఎనర్జీ కావాలంటే ఏం చేస్తాం, ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. సో మనకి ఇక్కడ ఏం రాద్దాం అంటే టోటల్ ఎనర్జీ కావాలంటే, ఓకే, టోటల్ ఎనర్జీ కావాలంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అంటే 0. ఓకే, ఇది సి అని రాద్దాం ఇక్కడ. ఓకే, సి. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటే mgh. ఓకే, mgh అంటే టోటల్ ఎనర్జీ mgh అంటే ఇది టోటల్ ఎనర్జీ అట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, mgh. అంటే దిస్ ఈక్వేషన్ 5. ఫైనల్ గా కంక్లూజన్ ఏం రాద్దాం. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫైనల్లీ దీని కంక్లూజన్ ఏం రాద్దాం చూద్దాం ఒకసారి. ఫ్రమ్ 1, 3, 5 టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనమ్మా, ఫైనల్ గా కంక్లూజన్. ఓకే అంటే ఏ దగ్గర ఎంత ఎనర్జీ ఉందో బి దగ్గర అంత ఎనర్జీ వచ్చింది, సి దగ్గర అంత ఎనర్జీ వచ్చింది. దిస్ ఈజ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనండి, దీని మీద మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఆ ప్రాబ్లం అంటే దీనికి ట్యాగ్ క్వశ్చన్స్ ఏంటి అంతా కూడా 6 మార్క్స్ మాత్రమే వేస్తాం. దానికి అడిషనల్ గా 2 మార్క్స్ క్వశ్చన్ అండి ఇది, అంటే ట్యాగ్ క్వశ్చన్. ఏ మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. Machine gun యొక్క పవర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే దీనికి సొల్యూషన్ చూడండి. ఇప్పుడు ఒక మిషన్ గన్ ఉంది. ఓకే, ఇది మిషన్ గన్ అనుకుందాం. ఓకే, ఈ మిషన్ గన్ నుంచి ఎన్ని బుల్లెట్స్ వస్తున్నాయి పర్ మినిట్ కి? మిషన్ గన్ ఫైర్స్ 360 bullets per minute. ఓకే అండి, అంటే n/t ఇచ్చాడు. అంటే n/t నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పర్ మినిట్. అంటే n/t ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 360 bullets. 360 bullets per minute అంటే ఇలా కాదు. ఓకే, నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 360 ఇచ్చాడు. అంతే కదమ్మా, 360 bullets. ఎంత టైము? టైం t ఈజ్ ఈక్వల్ టు 60 అంటే 1 minute కాబట్టి 60 seconds అన్నమాట. 360 bullets per minute. ఓకే, ఇందులో ఎన్ని బుల్లెట్స్ వస్తున్నాయంటే ఒక 360 bullets వచ్చాయి. ఒక్కొక్క బుల్లెట్ పర్ మినిట్ కి 360 bullets రిలీజ్ అవుతుంది మిషన్ దాని నుంచి. ఈచ్ బుల్లెట్ ట్రావెల్ విత్ వెలాసిటీ అంటే ఒక్కొక్క బుల్లెట్ యొక్క వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 600 meters per second. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ యొక్క మాస్ ఎంత? m ఈజ్ ఈక్వల్ టు అంతే మనకి 5 grams. మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు? 5 into 10 to the power of -3 kg. అంటే 1 gram ఈజ్ ఈక్వల్ టు 10 power -3 kg. సో ఇక్కడ మనకి గివెన్ డేటా ఇలా రాసుకోండి. నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ 360, టైం t ఈజ్ ఈక్వల్ టు 60 seconds. ఈచ్ బుల్లెట్ యొక్క వెలాసిటీ అంటే 60 seconds కి ఎన్ని బుల్లెట్స్ రిలీజ్ అయ్యాయి? 360. ఒక్కొక్క బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత? 600 meters per second. ఒక్కొక్క బుల్లెట్ యొక్క మాస్ ఎంత? 5 grams. మన పవర్ ఆఫ్ ది మిషన్ కానీ ఈ బుల్లెట్ అనేది v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఉండే ఎనర్జీని ఏమంటాం మనం? కైనెటిక్ ఎనర్జీ. సో మన కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఫార్ములా ఏంటి మనకి? ½ mv². సో ఇక్కడ మనకి పవర్ ఆఫ్ ది బుల్లెట్ పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఓకే కైనెటిక్ ఎనర్జీ బై ఎంతమ్మా? టైం. కైనెటిక్ ఎనర్జీ బై టైం అంటే వర్క్ బై టైం కాబట్టి ఇది v వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ బై టైం అని రాస్తారు. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ప్లేస్ ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మనకి ½ mv². ఇది ఒక్క బుల్లెట్ కి ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయా? n ఉన్నాయి అంటే ఇంటూ n బై t. ఒక్క బుల్లెట్ కి ½ mv² అయితే అంటే ఒక్క బుల్లెట్ కి ½ mv² అయితే 2 bullets కి ఎంత అవుతుందమ్మా కైనెటిక్ ఎనర్జీ? 2 into ½ mv². 3 bullets తీసుకుంటే ఇంటూ 3. n bullets తీసుకుంటే ఇంటూ n ½ mv² అని చెప్పాలి. ఇది n bullets అందుకనే n ఇంటూ రాసింది నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ కాబట్టి. అంటే ఈ ఫార్ములా ఎలా కన్వర్ట్ చేయొచ్చు మనకి? n into mv² బై ఎంతమ్మా? n into t. t అంటే టైం. ఓకేనమ్మా, ఇంటూ 2t అన్నమాట. ఓకేనండి, ఇలా రాసుకోవచ్చు. అంటే చూడండి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పర్ సెకండ్ 360 by 60. అందుకని 360 by 60.
ఓకే, ఇక్కడ మనకి n ప్లేస్ ఎంత రాద్దాం, 360 రాద్దాం. ఇంటూ m ప్లేస్ ఎంత రాద్దాం, 5 ఇంటూ 10⁻³ రాద్దాం. b ప్లేస్ ఎంత రాద్దాం, 600 రాద్దాం. ఈచ్ బుల్లెట్ యొక్క వెలాసిటీ బై 2 ఇంటూ టైం ఎంత అంటే 60. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం. క్యాలిక్యులేషన్ ఎంత వస్తుంది మనకి చూడండి. ఇది ఈ 6 ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. ఈ 6 ఇందులో ఎంత 6 టైం క్యాన్సిల్ అవుతుంది, 6 టైం పోతుంది. సో మనకి ఎంత మిగులుతుంది 1/2. దీని ఎలా రాసుకోవచ్చు, పవర్ P ఈజ్ ఈక్వల్ టు మిషన్ గన్ యొక్క పవర్ 1/2 ఇంటూ 6, 1/2 బయట తీసేయండి, ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 10⁻³ ఓకే. 600 ఇంటూ 600 అంటే 36 ఇంటూ ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని, 36 ఇంటూ 10⁻⁴, 36 ఇంటూ 10⁻⁴ అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఇది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 3 0 ఓకేనమ్మా. 3 5s ఎంత 15, 15 ఇంటూ 36 అంటే అప్రాక్సిమేట్లీగా మనకు ఆన్సర్ 5400 వాట్స్ వస్తుంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 5400 వాట్స్ వస్తుంది. దీన్ని ఇంకా కిలో వాట్స్లో మార్చాలంటే ఇంటూ 1000 చేయండి, అంటే 5.4 కిలో వాట్స్. దీన్ని క్యాల్కులేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది. ఓకే, దీనికి ట్యాగ్ క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ట్యాగ్ క్వశ్చన్ ఇది. ఓకేనమ్మా, దీన్ని మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఇందాక చెప్పిన ఫ్రీలీ ఫాలింగ్ బాడీ క్వశ్చన్ ఒకటి, దానికి ఈ క్వశ్చన్ ఒకటి యాడ్ చేసుకోండి, +2 మార్క్స్. ఓకేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి మళ్ళీ. ఇప్పుడు ముందు చెప్పిన ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఈ ప్రాబ్లం, ఇవి రెండు కూడా కరెక్ట్గా నేర్చుకోండి. 8 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్లే. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనమ్మా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై DGR ఫిజిక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ.